జూలై 28, ఆగస్టు 12 ఈ 2 డేట్లు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇవి చాలా విశేషమైనటువంటి రోజులు. జూలై 28 శ్రావణ శుద్ధ చతుర్థి, దుర్వా గణపతి వ్రతం. ఈ రోజున గణపతికి గరికతో పూజించాలి, గణపతికి గరికను సమర్పించాలి. దుర్వా గణపతికి సంబంధించినటువంటి ఈ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇక ఆగస్టు 12 శ్రావణ బహుళ చతుర్థి, సంకటహర చతుర్థి, అంగారక చతుర్థి. శ్రావణ మాసంలో ఒక్కసారి ఎవరైతే సంకటహర చతుర్థి చేస్తారో 12 సంకటహర చతుర్థి వ్రతాలు చేసినటువంటి ఫలితము వాళ్ళకు లభిస్తుంది అంటుంది ధర్మశాస్త్రం. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 2 రోజులు ఏదైనా ఒక ధర్మబద్ధమైనటువంటి కోరిక, మీకు ఇది తప్పకుండా నెరవేరాలి అనేటువంటి కోరిక, అందులో ధర్మం ఉంటే కనుక ఈ రోజున గణపతిని గరిక, మారేడు దళాలు, గన్నేరు పుష్పాలు, అరక పుష్పం అంటే జిల్లేడు పూలు, వీటితోటి గణపతిని పూజించండి. అయితే అన్నిటికంటే మించి ఈ రోజున పిల్లలు పెద్దలందరూ కూడా గణపతికి సింధూర లేపనం చేయండి. సింధూరం మనకు లభిస్తుంది కదా, ఆంజనేయ స్వామికి సింధూరం పెడుతూ ఉంటాం కదా. ఈ సింధూరమును ఆవు నేతిలో కానీ లేదా వెన్నలో కానీ కలిపి సిద్ధం చేసుకోండి. కల్తీ లేనటువంటి ఆవు నెయ్యి వాడండి. ఒకవేళ మీకు కల్తీదే దొరుకుతుంది, మంచి శుభ్రమైనటువంటి దొరకకపోతే కనుక మంచి కల్తీ లేనటువంటి కొబ్బరి నూనె అయినా సరే అందులో ఈ సింధూరంను కలిపేసి ఈ సింధూరమును గణపతి యొక్క ఈ గదవలకు రాయండి. మీరు గణపతి విగ్రహం ఎక్కడ లభిస్తే అక్కడ గణపతికి స్వామి ఇదిగో ఈ సింధూర లేపనం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు అంటూ ఆ సింధూర లేపనం చేయండి. తప్పకుండా గణపతి ప్రసన్నుడవుతాడు, మీ ధర్మబద్ధమైనటువంటి కోరిక నెరవేరుతుంది. గుర్తుంచుకోండి, జూలై 28, ఆగస్టు 12. ఈ వీడియో మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.